ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్ని కోల్కతా కోర్టు దోషిగా తేల్చింది. జనవరి 20న కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. ఈ నేపథ్యంలో నిందితుడు సంజయ్ రాయ్ తల్లి స్పందించారు. తన కుమారుడికి మరణశిక్ష విధించడమే సరైనదని ఆమె వ్యాఖ్యానించారు. తనకు 3 కుమార్తెలు కూడా ఉన్నారని, ఆ ట్రైనీ డాక్టర్ పట్ల తన కుమారుడు ప్రవర్తించిన తీరును ఓ తల్లిగా ఎప్పటికీ క్షమించలేనని అన్నారు. కుమార్తెకు ఇటువంటి పరిస్థితి వస్తే ఆ తల్లి పడే వేదనను ఓ మహిళగా తాను అర్థం చేసుకోగలనని అన్నారు. మరణించిన ఆ జూనియర్ డాక్టర్ను కూడా తన కుమార్తెలాగే భావిస్తున్నానని పేర్కొన్నారు. సంజయ్కి మరణశిక్ష విధించినా తాము ఎలాంటి అభ్యంతరం చెప్పబోమని, కాకపోతే కొడుకు చనిపోయినందుకు కన్నీళ్లు పెడతానేమో అని అన్నారు. 2024 ఆగస్టు 9న ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్పై పోలీస్ వాలంటీర్గా పనిచేస్తున్న సంజయ్ రాయ్ అత్యాచారం చేసి ఆ తర్వాత హత్య చేశాడు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సంజయ్ రాయ్ను కఠినంగా శిక్షించాలంటూ వైద్య సంఘాలు డిమాండ్ చేశాయి. దీంతో పోలీసులు సీసీటీవీ కెమెరాల సాయంతో సంజయ్ రాయ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కేసుపై సిబిఐ విచారణ చేపట్టింది. కొంతకాలంగా దీనిపై విచారణ జరుగుతూనే ఉంది. అయితే సీల్దా కోర్టులో ఎట్టకేళ్లకు ఈ కేసుపై సంచలన తీర్పు వెలువరించింది. సంజయ్ రాయ్ను న్యాయస్థానం దోషిగా నిర్ధారించింది. జనవరి 20న దోషిగా తేలిన సంజయ్ రాయ్ వాదనలపై విచారించనుంది. అయితే సంజయ్ రాయ్ చెప్పే వాదనలు కోర్టు కొట్టివేస్తే అదే రోజు న్యాయస్థానం సంజయ్ రాయ్కు శిక్ష విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.